దేవుని ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి గత వారం మనము 10 ఆజ్ఞల గురించి నేను ఇంట్రడక్షన్ ఇచ్చాను. మరి నా ధ్యేయం ఏంటంటే ఈ 10 ఆజ్ఞలు అన్యజనులు కానీ మన క్రిస్టియన్స్ అందరూ కూడా, క్రైస్తవులు కూడా తెలుసుకోవడం చాలా మంచిది. మరి ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. మరి ఆ పాపాలు ఏంటో మనకు తెలియకుండా మరి మనం దేవుని విషయంలో మరి పరిశుద్ధంగా ఉండాలంటే కష్టం. కాబట్టి మనం ఒక్కసారి ఈ విపులంగా 10 ఆజ్ఞల గురించి ధ్యానిద్దాము. మరి ఈ 10 ఆజ్ఞల గురించి నేను మార్టిన్ లూథర్ చిన్న ప్రశ్నోత్తరాన్ని ఆధారంగా చేసుకునే మరి మాట్లాడుతున్నాను. మరి ఒక్కొక్క ఆజ్ఞ గురించి మనం ధ్యానం చేద్దాం. ఈ 10 ఆజ్ఞలు నిర్గమకాండము 20 అధ్యాయము 1 నుంచి 17 వరకు, అలాగే ద్వితీయోపదేశకాండంలో కూడా మరి 5వ అధ్యాయము 6 నుంచి 21 వరకు వ్రాయబడినవి. ఈ ఆజ్ఞల్ని దేవుడైన యెహోవా మోషేకు ఇశ్రాయేల్ ప్రజలని ఐగుప్తు నుంచి మరి కానాన్ దేశానికి తీసుకెళ్తున్న ఆ ప్రయాణంలో ఈ ఆజ్ఞల్ని ఇచ్చారన్నమాట. అయితే ఇక్కడ మనం ఒక్కొక్క ఆజ్ఞని చూద్దాం. మరి మొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపంనైనను విగ్రహంనైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలి పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇది ఫస్ట్ పార్ట్ అన్నమాట. తర్వాత పార్ట్ మనం తర్వాత చదువుకుందాం. సో ఇక్కడ నీ దేవుడైన యెహోవాను నేనే అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. దీని యొక్క అర్థం ఏంటంటే చిన్న ప్రశ్నోత్తరంలో రాయబడింది, మనం సమస్తమైన వానికంటే దేవునికి భయపడి ఆయనను ప్రేమించి నమ్మి ఉండవలెను. సో దేవునికి భయపడి ఆయనను ప్రేమించి నమ్మి ఉండవలెను. మరి దేవుణ్ణి ప్రేమించడం అంటే మరి ఆయన్ని పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ ఆత్మతోనూ ఆయన్ని ప్రేమించాలి. ఆయనకు భయపడి, చాలా భయభక్తులు లేకుండా మనం ఉంటాము. భయము భక్తి అనేది చాలా అవసరం. అలాగే ఆయనను నమ్మాలి అని రాయబడి ఉంది. మరి ఈ దేవుని భయభక్తుల గురించి దేవుని గ్రంథంలో ఎక్కడెక్కడ ఏమని రాయబడిందో మనం చూద్దాము. ఇక్కడ ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 35, మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటినీ చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ, సూచిక్రియలతోనూ, మహత్కార్యములతోనూ, యుద్ధముతోనూ, బాహుబలంతోనూ, చాటిన చేతితోనూ, మహాభయంకరమైన కార్యంతోనూ ఎప్పుడైనాను వచ్చి ఒక్క జనంలో నుండి తన కొరకు ఒక జనం తీసుకున్న యత్నం చేసినా, అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకున్నట్లు ఇది నీకు చూపబడెను. నీకు బోధించుటకు ఆయన ఆకాశం నుండి తన స్వరంను నీకు వినిపించెను. భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూసినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివి. కాబట్టి ఆయనే నిజమైన దేవుడని మరి ఇక్కడ మనకి చెప్తున్నారు. తర్వాత మొదటి దినవృత్తాంతంలో 17:20, యెహోవా మేము మా చెవులతో విన్నదంతయు నిజము. నీ వంటి వాడెవ్వడనూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. నీ జనులైన ఇశ్రాయేలు వంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తులో నుండి నీ విమోచించిన నీ జనుల ఎదుట నిలువనీయక నీవు అనేక జనములను తోలివేసినందువలన నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకొంటివి. వారిని సొంత జనులకు వారిని విమోచించుటకై దేవుడు అయిన నీవు బయలుదేరితివి. కాబట్టి ఆయన ఇజ్రాయెల్ ప్రజలను బానిసత్వం నుండి విడిపించి ఆ బిడ్డలను ఆయన సొత్తుగా చేసుకొని మరి వారు ఐగుప్తు ప్రయాణంలో సీనా ఎడారిలో ఎన్ని చేసినా సనుక్కుంటూ ఉంటున్నప్పుడు ఆయన వారు ఏది అడిగితే అది ఇస్తూ, కొంత అతిక్రమం చేస్తున్నప్పుడు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని మోషే భక్తులకి ఇచ్చి దీన్ని పాటించాలి,
పాటించకపోతే మరి ఆ పాత రోజుల్లో బలి అర్పణలు ఏర్పాటు చేశారు. మరి ఇంకొక వాక్యం చూద్దాము. దావీదు కీర్తనలు 83 దావీదు కీర్తన 18వ వచనం చూద్దాం. యెహోవా నామం ధరించిన నీవు మాత్రమే సర్వలోకంలో మహోన్నతుడవని వారు ఎరుగుదురు గాక. ఆయన మాత్రమే గొప్ప దేవుడు, మహోన్నతుడని మనం గ్రహించాలి. అలాగే 86వ దావీదు కీర్తన 10వ వచనంలో నీవు సృజించిన అన్యజనులందరినూ వచ్చి సన్నిధిని నమస్కారం చేయుదురు గాక. ప్రభువా, నీవు మహత్యం గలవాడవు, ఆశ్చర్యకార్యములు చేయవాడవు, నీవే అద్వితీయ దేవుడువు. ప్రభువా, దేవతల్లో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు అన్న విషయాన్ని మనం గ్రహించి మన దేవుడని యెహోవానే మనం సేవింపవలెను. మరి అలాగే యెషయా రాసిన గ్రంథంలో యెషయా 43వ అధ్యాయము 10 నుంచి 11 వరకు మనం చూద్దాం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే. కాబట్టి ఇక్కడ ఎన్నో వాక్యాలు దేవుని గ్రంథంలో నేనే నిజమైన దేవుణ్ణి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇంకా చూద్దాం కొన్ని రెఫరెన్సెస్. యెషయా 45:18 వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారంగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. అలాగే యెషయా 44:6. ఇజ్రాయేలీల రాజైన యెహోవా, వారి విమోచకుడు అయిన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. మరి ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే నీ దేవుడు అనే యెహోవా నేనే అని ఆయన మరి అది వివరిస్తున్నారు. రకరకాల గ్రంథాల్లో మరి వాక్యాల ద్వారా మనకి వివరిస్తున్నారు. అలాగే మరి క్రొత్త నిబంధన భాగంలో కూడా చూస్తే మనం మార్కు సువార్త 12వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచనం. ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. మరి రెండో ఆజ్ఞ కూడా ఇక్కడ నూతన నిబంధనలో యేసు ప్రభు వచ్చాక ఈ 10 ఆజ్ఞలన్నింటినీ క్రోడీకరించి 2 ఆజ్ఞలుగా చెప్పారనమాట. సో ఇక్కడ రెండో ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమింపవలననేదే రెండవ ఆజ్ఞ. మరి అలాగే 1 కొరింథీయులు 8వ అధ్యాయము 4 నుంచి 7 వరకు మనం చదువుకుందాం. మరి నూతన నిబంధనలో కూడా ఇవన్నీ రాయబడి ఉన్నాయి. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించి వాటిని తినుట విషయము లోకమందు విగ్రహం వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదము. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి అందైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనం ఆయన ద్వారా కలిగిన వారము. కాబట్టి ఈ లోకంలో ప్రజలు ఎంతోమంది దేవుళ్ళని ఆరాధిస్తున్నారు. అన్యజనులు చెట్లను ఆరాధిస్తారు, రాతిని ఆరాధిస్తారు. రెండో భాగంలో ఉంది కదా, భూమి కింద దేనినైనాను నీళ్ళి అందే కానీ అని అవన్నీ కూడా నీళ్లలో ఉన్న జలచరాలని మరి తాబేల్ని ఇవన్నీ ఆరాధిస్తూ ఉంటారు. కానీ అవి దేవుళ్ళు కాదు అన్న గ్రహింపు మనం కలిగి నిజమైన దేవుణ్ణి మనము సేవింపవలనని ఈ వాక్యాలన్నీ దేవుని గ్రంథంలో
వ్రాయబడి ఉన్నవి. మరి ఆయనకు పోలిన వారు ఎవ్వరూ లేరు, ఆయనకు సమమైన వారు ఎవ్వరూ లేరు. అంత గొప్ప అద్వితీయ దేవుణ్ణి మనము కలిగి ఉన్నామని మనము గ్రహించాలి. మరి ఆ దాని గురించి కూడా కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. మరి పాత నిబంధన కాలంలో దేవుడు ఈ ఆజ్ఞలను మోషేకి ఇచ్చిన తర్వాత వాటిని ఎంతగా వాళ్ళు పాటించడం వల్ల ఎంత క్షేమం కలుగుతుంది, పాటించకపోవడం వల్ల ఎంత నష్టం కలుగుతుంది అన్నది కూడా మనం పోయిన వారం నేను ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో మనం చదివి ఉన్నాం. మరి ఇక్కడ ఇంకొక వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4 నుంచి. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు దేవుడు, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవన నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాస్కం వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారముల మీదను నీ గడపల మీదను వాటిని వ్రాయవలెను అని చెప్పేసి మరి మోషేకు దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. మరి వారు అలాగా ఆ వాక్యాలను చదివి ఎంతో భయంతోనూ ఆయనే నిజమైన దేవుడని వారు అది గ్రహించి ఆ ఆజ్ఞలను పాటిస్తూ వచ్చారు. తర్వాత 2 సమూయేలు గ్రంథము 7:22లో, కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంత ఘనత గల వాడవు, నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. మేము వినిన దాన్నంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడనూ లేడు. ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. మరి ఇంకొక వచనాన్ని చూద్దాము. 1 దినవృత్తాంతంలో 17వ అధ్యాయము 20. యెహోవా మేము మా చెవులతో విన్నదంతయు నిజము, నీ వంటి వాడెవడనూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. నీ జనులైన ఇజ్రాయేల్ వంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తులో నుండి నీ విమోచించిన నీ జనుల ఎదుట నిలువనీయక నీవు అనేక జనములను తోలివేసినందున నీవు భయంకరమైన పేరు తెచ్చుకుంటువి. వారిని సొంత జనులగినట్లు వారిని విమోచించుటకై దేవుడైన నీవు బయలుదేరు. నీ జనులైన ఇజ్రాయేలులను నిత్యము నీకు జనమగునట్లు నీవు అలాగున చేస్తువి. కాబట్టి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఆయన సొంత ప్రజలుగా చేసుకొని మరి వారిని ఆశీర్వదించి నడిపిస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ నీవు దేనిని పూజింపకూడదు, భూమి కింద కానీ నీళ్లలో కానీ దేనిని కూడా, మరి నిర్గమకాండంలో ఏమని రాయబడిన, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండి దేని రూపంనైనను విగ్రహంనైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అని రాయబడింది. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. చాలామంది ఏంటంటే తల్లిదండ్రులకు కానీ పెద్దలకు కానీ కాళ్ళకి నమస్కారం చేస్తారు. మరి సాగిల పడకూడదు, దేనికి సాగిల పడకూడదు అని చెప్పేసి ఇక్కడ రాయబడినట్లు మరి మనం ఎవ్వరి కాళ్ళకి మరి మ్రొక్కకూడదు. అది చాలా తప్పు. గౌరవం మంచిది కాదని అన్నాం, కానీ ఎవరి కాళ్ళకి మనం నమస్కారం అనేది చేయకూడదు. మన దేవుడైన యెహోవాకే మరి మనము ఆయనకి నమస్కారం చేయాలి, ఆయన్ని పూజించాలి, ఆయన్ని కొనియాడాలి, ఆయన్ని స్తుతించాలి. అంతవరకే మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వాటి విషయం దేన్ని పూజింపకూడదన్న విషయం గురించి నేను కొన్ని వచనాలను నేను మీకు గుర్తు చేస్తాను. మరి లేవి కాండము 21వ అధ్యాయము 4వ వచనం చూసుకుందాం. అతడు తన ప్రజల్లో యజమానుడు తప్ప తన్ను అపవిత్రపరచుకొని సామాన్యుని చేసుకొని రాదు. సరే, ఇవన్నీ కూడా కొన్ని ఆజ్ఞలను దేవుడు ఇచ్చాడు, అవన్నీ మనం పాటించాలి. అలాగే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 22 చదువుకుందాం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొంచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం గనక
మనం ఏమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. మరి రెండు విషయాలు మనం చేయాలి. ఏంటంటే ఆయన్ని ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలను గైకుంటే మరి దేవుడంట మనం ఏది అడిగినా అది మనకి ఇస్తారు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ ఆజ్ఞలో నెక్స్ట్ బి పార్ట్లో ఏమని ఉందంటే, మరి నిర్గమకాండం 20వ అధ్యాయము మొదటి ఆజ్ఞను మనం చదువుకుంటే, దేవుడని యెహోవానే ప్రేమించాలి, భూమి మీద కానీ నీళ్ళ యందు కానీ ఏమీ ప్రేమించకూడదని ఉంది. తర్వాత 5వ వచనం, దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుణ్ణు, నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించి వాడనై ఉన్నాను. మరి ఆయన రోషము గల దేవుడు అంటున్నారు. హీస్ ఎ జెల్లస్ గాడ్. ఆయనకి మనం ఆయనని తప్ప ఎవరిని ప్రేమించడం ఆయనకి ఇష్టం ఉండదు. అందుకే మొదట ప్రయారిటీ మనం దేవునికి ఇవ్వాలి, దేవుని ప్రేమించాలి, తర్వాతే ఎవరినన్నా మనం ప్రేమించవచ్చు. ముందు ప్రయారిటీ దేవుడికి ఇవ్వాలి. ఇక్కడ ఆయన రోషం గల దేవుడు ఏంటంటే, మనం వేరే వాళ్ళని ప్రేమిస్తే ఆయనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించి, తల్లి గర్భంలో సృష్టించి, పేరు పెట్టి పిలిచి మనల్ని ఆయన బిడలుగా చేసుకున్నారు కదా. ఆయన సొత్తుగా చేసుకున్నప్పుడు మనము మన విధేయత కానీ, మనం ఒక స్తుతి కానీ, మనం ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని స్తుతించాలని కోరుకుంటారు. మనం కూడా ఎన్నో కొన్ని సొంతవి మనం చేసుకుంటాం అనుకోండి. సపోజ్ నేను ఏదైనా ఒక పెయింటింగ్ చేసుకున్నాను అనుకోండి, ఒక చీర మీద, దాన్ని ఎంత ప్రేమిస్తానంటే దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను. ఎవ్వరు దాన్ని తీసుకోవడం కానీ ముట్టుకోవడం కానీ ఇష్టపడము. సో మన క్రియేటర్, మన సృష్టికర్త ఆయన మనల్ని సృష్టించి మన ప్రేమ ఆయనకే చెందాలి అని కోరుకోవడంలో తప్పేమీ లేదు. ఆయన మన ప్రేమని కోరుకుంటున్నారు. కాబట్టి దాని విషయం కూడా కొన్ని వచనాలని మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 34, నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటినీ చొప్పున ఏ దేవుడైనను శోధనలోనూ సూచిక్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలంతోనూ నీ చేతితోనూ మహాభయంకరమైన కార్యంతోనూ ఎప్పుడైనాను వచ్చి తన జనంలో నుండి తన కొరకు ఒక జనమును తీసుకున్న యత్నం చేసిన అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నువ్వు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను. కాబట్టి ఆయనే నిజమైన దేవుడు అని చెప్పేసి మరెన్నో వాక్యాల ద్వారా మనం చూస్తున్నాం. అలాగే కీర్తనలు 7వ అధ్యాయంలో మనం 16వ వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ మరి ఎవరన్నా తప్పు చేస్తే ఆ తప్పు వాళ్ళే భరించాలన్న అంతకు ఈ వాక్యాన్ని నేను చెప్తున్నాను. ఏంటంటే ఇక్కడ 15 నుంచి చదువుతున్నాను. వాడు గుంట త్రవ్విన దాన్ని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. వాడు తలంచిన చేటు వాడి నెత్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలత్కారం వాని నెత్తి మీదనే పడును. కాబట్టి ఇంకా మనం చూస్తే 37:15 కీర్తనలో 37వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఈలాగు రాయబడి ఉన్నది, వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి విండ్లు విరవబడును, నీతిమంతుని కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. కాబట్టి మనం చేసిన క్రియలు దేవుని ప్రేమించకుండా ప్రక్కతోవకి తప్పిపోతే మరి ఆ క్రియల యొక్క ఫలితాన్ని మనమే అనుభవిస్తామని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అలాగే యెషయా 65:6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీ ఎదుట గ్రంథంలో అది వ్రాయబడి ఉన్నది, ప్రతీకారం చేయక నేను మౌనంగా నుండను, నిశ్చయంగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారం చేసేదను. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆయనందు భయము భక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయనకి కోపాన్ని, ఆయన రోషాన్ని మనం రేపకూడదు. రేపితే మనం ఆ నష్టాన్ని కూడా మనం చూస్తాం. అలాగే ఇక్కడ
తల్లిదండ్రుల దోషంను కుమారుల మీదకి కూడా రప్పిస్తారు. తర్వాత మన పాపలను బట్టి మనకి ఎలాంటి శిక్ష వస్తుందో ఒక్కసారి మనం ఆ వాక్యాలను కూడా మనం చూద్దాం. ఎప్పుడు ఆయన దయగల దేవుడు, ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు అని మనం నమ్ముతున్నాం. కానీ ఆయనకి రోషం తెప్పించి ఆయనను గాక వేరే దేవుళ్ళని మనము పూజిస్తే తప్పకుండా మనకి ఆ యొక్క శాపాన్ని దేవుడు ఇస్తారు అన్న విషయం మనం గుర్తించుకోవాలి. కానీ ఆయన కోపం నిమిషం మాత్రమైనా, ఆ నిమిషంలో మనం ఎంతో కష్టపడినా ఆయన దయ అంటే ఆయన ప్రేమ ఆయుష్కాలం అంతా ఉంటుందన్న విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. దేవాది దేవుడు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనం పాటించాలని, భూమి మీద కానీ భూమి కింద కానీ ఏది కూడా పూజింపకూడదు. ఆయనకు భయపడి ఆయనని ప్రేమించి ఆయన నమ్మి ఉండాలని, అలాగే మరి ఆయన్నే సేవించాలి. ఎందుకంటే చివరిగా అది చదువుకుందాము. నిర్గమకాండము 20వ అధ్యాయంలో రాసింది, నీ దేవుడైన యెహోవా నాకు నేను రోషం గల దేవుని, నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరం వరకు తండ్రుల దోషంను కుమారుల మీదకి రప్పింతును, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారికి 1000 తరముల వరకు కరుణించేవాడినై ఉన్నాను అని చెప్తున్నాను. కాబట్టి మనమందరం కూడా దేవుడని యెహోవాని సేవిస్తూ ఆయనే నిజమైన దేవుడని, ఆయనకు సమమైన వారు ఎవ్వరూ లేరని, మరి ఆయన్నే సేవించి ఆయన ఇచ్చే బహుమానాలు మనొక్కరికే కాదు మన పిల్ల తరంలా ఆశీర్వాదాలు దీవెనలు ఉండాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. నెక్స్ట్ ఇది కంటిన్యూ చేద్దాము ఒక్కొక్క ఆజ్ఞని. ఇది మొదటి ఆజ్ఞ ఈరోజు అయిపోయింది. ప్రార్థించుకుందాం. మహాకనికరం గల ప్రియ పరలోక తండ్రి దేవా, నాయన నీవే మా దేవుడు తండ్రి. నాయన నీవు తప్ప మాకెవ్వరూ లేరు ప్రభా నాయన. కనుక నాయన నిత్యము మేము అది గుర్తించుకొని నాయన నిన్నే సేవించినట్లు, నిన్నే ప్రేమించినట్లు నాయన తండ్రి, మరి నీ యందు భయము కలిగి భక్తి కలిగి నాయన ఉండడానికి మీరే కృప దయచేసి మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని బ్రతిమాలుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్య వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ.